హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేబర్ కలర్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనకు అన్నీ కావాలి, డబ్బు ఆదా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి. ఇవాళ మనం మాట్లాడే విషయం చాలామందికి తెలుసు, చాలామంది బాధించే విషయమేనా ఏంటంటే అన్నీ కలిసి రావాలి, డబ్బు ఆదా చెయ్యాలి. డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి, మన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందు మనకు క్లారిటీ ఉండాలండి. మనకి ఏమిటి కావాలి, అసలు ఎలా ఉండాలి, జీవితంలో ఏముంటే మనం సుఖంగా ఉంటాం అన్నది క్లారిటీ కావాలి. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నేను డబ్బు సంపాదించాలి అనుకుంటే సరిపోదు, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గాను నేను 50,000 సంపాదించాలి, బిజినెస్ పెట్టాలి, ఈ బిజినెస్ ద్వారా నేను 50,000 సంపాదించాలి, 50 లక్షలు సంపాదించాలి. ఎవరు టార్గెట్ పెట్టి వాళ్ళు పెట్టుకొని ముందు ఒక లక్ష్యం అది పెట్టుకోవాలి. అది క్లారిటీ లేదనుకోండి, మన శ్రమ అంతా వృధావే. ఎన్ని చేసినా కూడా ముందు ఒక క్లారిటీ ఉండాలి. మనకి క్లారిటీ ఉండి ఓ లక్ష్యం పెట్టుకొని ఇంత డబ్బు ఈ బిజినెస్లో సంపాదించాలి, ఈ బిజినెస్లో లాభమా నష్టమా ఆలోచించుకోవాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనకు క్లారిటీ ఉందంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఏంటంటే డబ్బుకైనా విలువైన వాటికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. డబ్బు ఒకటే ముఖ్యం కాదు కదా, డబ్బు కన్నా విలువైన వాటికి, ముఖ్యమైన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనం ఏ పని చేస్తే ఇతరులు మనకు విలువ ఇవ్వగలుగుతారో, మనం వాళ్ళకి విలువ ఇవ్వగలుగుతామో అదే పని మనకి డబ్బును కూడా తీసుకొస్తుంది. తర్వాత అంటే నేను ఎలా సేవ చేయగలను అనేటువంటి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బు కూడా మనకి ఆ సేవ ద్వారానో ఆ పని ద్వారానో మనకి ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తుంది. తర్వాత అంటే మనం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండడం గుర్తుపెట్టుకోండి. అదే అధ్యయనం ఆగిపోయింది అనుకోండి, అభివృద్ధి కూడా ఆగిపోతుంది. అధ్యయనం కొనసాగుతున్న కొద్దీ అంటే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఏదో ఒకటి చేస్తున్న కొద్దీ మనం డబ్బు సంపాదించగలుగుతాం. అదే ఎప్పుడైతే మనం చెయ్యాలి అంటే ఈ నేర్చుకోవడం అనేది ఆపిస్తామో డబ్బు అనేది రావడం కూడా ఆగిపోతుంది. రోజు ఒక 30 నిమిషాలు కొత్త విషయాలు నేర్చుకోండి. బిజినెస్ గురించి కావచ్చు, స్కిల్స్ గురించి కావచ్చు, లేదా మీరు ఏది చేయదలుచుకున్నారో దాని మీద కానీ, వాటిలోని నేర్చేసుకున్నాం కదా చాలు అన్న లిమిట్ లేదండి. ఏదైనా నేర్చుకునే లిమిట్ వయసు ఏది లేదు. ఏదో ఒకటి రోజు ఒక 30 నిమిషాలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏ బిజినెస్ చేయాలనుకున్నా వాటి గురించి ఇవాళ 30 నిమిషాలు కొన్ని నేర్చుకున్నాం, మళ్ళీ రేపు మరో 30, ఎల్లుండి మరో 30 నిమిషాలు అలా ఆలోచించుకొని నేర్చుకుంటూ ఉంటే మనం ముందుకి అభివృద్ధిలోకి సాగలుగుతాం. అసలు ముందు ఒక 500 రూపాయలు ఒక లక్ష్యంగా పెట్టుకోండి. అంటే ముందు మొదటి రోజు ఒక 500 రూపాయలు లాభం రావాలి లక్ష్యంతో మొదలెడితే అసలు బిజినెస్ ఫస్ట్ టాక్టిక్స్ అదనమాట. 500 రూపాయలతో 500 రూపాయలు రావాలి, 1000 రూపాయలు పెట్టాను కనీసం 500 రావాలి అనే లక్ష్యంతో మీరు ఉండాలి. డబ్బు సంపాదించడం ఒకటే కదండి, దాన్ని ఇన్వెస్ట్ చేయడం, మల్టిప్లై చేయడం తెలుసుకొని ఉండాలి. అంతే కదండి. ఇన్వెస్ట్మెంటు, ఇన్కము, బడ్జెట్ ఈ 3 తెలిసి ఉండాలి. ఈ 3 తెలిసింటే బిజినెస్లో మనం సాగుతాము. బిజినెస్లోనే కదా, ఇందులోనైనా ఇంట్లో దేనికైనా కూడా, ఇంట్లో ఓ పనికి ఓ ఇల్లు కొనాలి, ఓ జాగా కొనాలి, లేదంటే ఒక వస్తువు కొనాలి, ఇవన్నీ కూడా చెయ్యాలంటే మనం ముందు సాగాలి. మన జీవితం ప్రగతి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ 3 కంపల్సరీగా తెలిసి ఉండాలి. టైంకి విలువ ఇవ్వండి. ఎప్పుడు కూడా టైం అవుతుందిలే అని ఇది ఇప్పుడు చేయవలసిన పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం కాకుండా ఏ టైంకి ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అప్పుడు టైంని మనం గౌరవించినట్టు, విలువ ఇచ్చినట్టు, అప్పుడు ఆ టైం కూడా మనకు వస్తుంది. అందుకే అంటారండి, సమయం ఈజ్ ఈక్వల్ టు డబ్బు అని. ఇప్పుడు కూడా ఆ ఫార్ములా ఒకటి ఉంది, సమయం ఈజ్ ఈక్వల్ టు డబ్బు. ఆ ఫార్ములాను ఫాలో అయ్యామనుకోండి మనం ఎంతో వృద్ధిలోకి వెళ్ళగలుగుతాము. మనం ఒక గంట ఏం చేస్తున్నామో అది నిర్ణయిస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైంలో ఏంటి. సమయం ఈజ్ ఈక్వల్ టు డబ్బు కదా. ఆ సమయంలో ఒక గంటలో మనం ఏం చేస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా సంపాదించాలనుకుంటున్నాము కూడా మన నిర్ణయం బట్టే ఉంటుంది ఏదైనా. తర్వాత చాలామంది టైం పాస్ చేస్తూ ఉంటాం. ఆ టైం పాస్ని స్కిల్ పాస్గా మార్చుకోవాలి. అంటే మనకున్న నైపుణ్యాన్ని కానీ, మనకున్న కళని కానీ, మనకున్న బిజినెస్లో కానీ, మనకున్న వాక్చాతుర్యంలో కానీ, లేదా మనం ఒక స్కూల్లో టీచర్గా చేసినప్పుడు వాళ్ళు చెప్పే పాఠాల్లో కానీ ఒక స్కిల్గా మార్చుకొని వాళ్ళకి మంచిగా తయారయ్యామనుకోండి, ఆటోమేటిక్గా అభివృద్ధి అన్నది మన జీవితంలో మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత సంబంధాలు, సహాయాలు ఇవి ఉంటాయి. ఇవన్నీ ఒక్క రోజులో మనం చేయలేం, ఎన్నాళ్ళు టైం పడుతుందో తెలియదు. ఇవి చేయాలంటే మనకు మంచి నెట్వర్క్ ఉండాలి.
మనం చేయలేని పనులు ఇంకొకరు చేయగలరా, వాళ్ళతో చేయించగలమా, వాళ్ళ సహాయం పొందగలమా, వాళ్ళు మన సలహాలు ఇస్తారా, మంచిగా చేస్తారా అనే ఆలోచన కూడా మనకు ఉండాలి. అలాగే మనకి ఏదైనా పని చేయాలి, బిజినెస్ చేయాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక చిన్న చిన్న ఫ్యాక్టరీలో మన ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేయాలన్నా ఒక టీం ఉండాలి. ఆ టీం మంచి టీమే ఉండాలి. వాళ్ళు మనం బాగా మన మంచి టీంని ఎంచుకోవాలి. వాళ్ళు మనకు బాగా చేయగలుగుతారా, నమ్మకమైన వాళ్ళేనా, బాగా వాళ్ళలో పనితనం ఉందా లేదా చూసుకుంటే అలాంటి వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, మనం అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతాం. ఏదైనా కానండి, మనం ఏదైనా వృద్ధిలోకి రావాలి, సాధించాలి, పొందాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా భయంతో నిలబడిపోయాం అనుకోండి, డబ్బు రాదు, పేరు ప్రఖ్యాతులు రావు, ముందుకి వెళ్ళలేము. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి లైఫ్లో కొన్నిసార్లు. కొత్తగా ఆలోచించండి. ఏ పని అయినా కూడా ఏదైనా చేద్దాం అనుకుంటే కొత్త ఆలోచించండి. కొత్త ఆలోచనతో కొత్త పనులు మొదలెట్టాం. ఆ పనులు కూడాను డామ్ డూమ్ అని చేసుకుండా చిన్నగా మొదలు పెడదాం. కొత్తగా ఆలోచించాలి, చిన్నగా మొదలు పెట్టాలి, అంతా సిస్టమేటిక్గా చెయ్యాలి. ఏదో మన కొత్త ఆలోచన వచ్చింది కదా అని గబగబాను సిస్టమేటిక్ లేకుండా పనిచేసాం అనుకోండి, అక్కడ ఫెయిల్యూర్ ఎదురవుతుంది. అలా కాకుండా కొత్తగా ఆలోచించి చిన్నగా మొదలుపెట్టి సిస్టమేటిక్గా చేసామనుకోండి, సక్సెస్ అవుతుంది. ఓర్పు, కంపల్సరీగా ఓర్పు అనేది ఉండాలి. ఎవరికైనా దేంట్లో అయినా ఓర్పు కావాలి. ఒక రోజుతో ప్రయాణం మొదలవుతుంది, కానీ కృషి అనేది చివరిదాకా చేస్తేనే మనం ఎప్పటికీ అదే స్థాయిలో ఉంటాం. ఇవాళ ప్రయాణం మొదలైంది, వాడు బాగుంది కదా అని చెప్పి వదిలేసాం అనుకోండి, రేపటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అలా కృషి చేయకపోతే, అదే మీరు కృషి చేశారనుకోండి, 1 by 1 స్టెప్పులు ఎక్కుతూ వెళ్తాం. కృషి చేయకపోతే 1 by 1 స్టెప్పులు దిగుతాం అన్నమాట, డౌన్ఫాల్ మొదలవుతుంది. కాబట్టి ఓర్పుతో ఉండి ప్రయాణం ఒక రోజుతో మొదలవుతుంది, కానీ కృషి చేస్తూ ఉండాలి ఎల్లకాలంలో. డబ్బు అనేది ఒక పంట లాంటిదండి. మనం విత్తనాలు వేస్తాం అనుకోండి, పంటలను పొలంలోని చూస్తాం కదా రోజును, అబ్బాయి వాళ్ళు ఇంత మొలకొచ్చింది, అంత అయింది అనుకుంటాం కదా. డబ్బు కూడా అంతే, పెట్టగానే ఇంత డబ్బు రాదు. ముందు ఒక 500 పెట్టారనుకోండి, ఒక 50 రూపాయలు రావచ్చు, 100 రూపాయలు రావచ్చు. మళ్ళీ 1000 రూపాయలు పెట్టారనుకోండి, దాన్ని తీసుకొని మళ్ళీ 100 రూపాయలు రావచ్చు. అలాగే డబ్బు కూడా ఒక విత్తనం లాంటిది. మొలకలు ఎలా లేస్తాయో డబ్బు కూడా అలా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పొలాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, విత్తనాలు వేసిన తర్వాత డబ్బు సంపాదన మొదలెట్టిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. దేనికైనా కూడా రావాలంటే కూడా పొలం విత్తనాలు వేయగానే పంట రాదు కదా చేతికి. పువ్వు అయినా, పండైనా, కాయ అయినా టైం పడుతుంది. అలాగే డబ్బు కూడా మనం పెట్టుబడి పెట్టామనుకోండి, టైం పడుతుంది. ఓర్పుతో ఉండి కృషి చేస్తుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. దానికి కొంత టైం పడుతుంది అంతేను. చూసారా, ఇవి నేను చెప్పదలుచుకున్నవి. అయితే సంక్షిప్తంగా కొంచెం చెప్తాను, మళ్ళీ వివరంగా నేను అంటే అందులో ఉన్నవన్నీ కలిపి ఒకసారి చెప్తాను, వినండి. దేంట్లోనూ ఒక క్లారిటీ ఉండాలి, కంటిన్యూ లెర్నింగ్ ఉండాలి, విలువ ఇవ్వడం నేర్చుకోవాలి, టైం మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు అవగాహన ఉండాలి. మంచి సంబంధాలు, ఓర్పు ఉంటే డబ్బు వస్తుంది, సమయం కూడా సరిగ్గా ఉంటుంది, మనకి మనశ్శాంతి వస్తుంది, అభివృద్ధి కూడా సాధ్యం అవుతుంది. ఇవండి నేను చెప్పాను. ముందంతా అన్నీ వివరంగా చెప్పాను, లాస్ట్లో సంక్షిప్తంగా చెప్పాను. ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి. అన్నీ కలిసి రావాలన్నా, డబ్బు కావాలన్నా, సంపాదించాలన్నా, మన లక్ష్యాలన్నీ నెరవేరాలన్నా ఇవన్నీ పాటించామనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఇవి మొదలు పెట్టండి. ఇది ఎలా ఉందో మీ అందరికీ నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి. ఇన్ని పాయింట్లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. అదృష్టం అంతా స్నేహం చేయాలంటే మనకి అర్హత ఉండాలి. ఆ అర్హత పేరే హార్డ్ వర్క్. అది పట్టా రూపంలో ఉండదు, పట్టుదల రూపంలో ఉంటుంది. ఇదండి ఇవాళ మన మంచి ఆలోచన. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మొత్తం వీడియో అంతా చూసి మంచి ఆలోచన ఎలా ఉంది వీడియో అంతా చూసి అందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.